చంద్రబాబు పవన్ కళ్యాణ్ పై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శనాస్త్రాలు సంధించారు. చంద్రబాబును చూస్తుంటే సినిమాలో క్షుద్ర పూజలు గుర్తుకొస్తున్నాయన్నారు. 2019లోనే చంద్రబాబును జనం రిజెక్ట్ చేశారని విమర్శించారు. అత్యంత పారదర్శకంగా జరుగుతున్న జగన్మోహన్ రెడ్డి పాలనపై బురద జల్లుతున్నారని ధ్వజమెత్తారు. ఈ పెద్ద మనిషి సెంటర్కి రాస్తాడు 22 లక్షల ఎకరాలు. ఏం లెక్కలే వీరికి తలకాయ ఉండి రాసేవేనా? అవి 10,000 కోట్లు రాసి ఆయిందేం పోయింది? మొత్తం రబీ అంతా పోయింది. ఒక 50,000 కోట్లు ఇవ్వండి అనొచ్చు. అప్పుడు ఎవడో అన్నట్టు కొండ ఎత్తి పెట్టండి నేను మోస్తానంటే కొండ పెట్టలేడు కదా అన్నట్టు. ఇది బాధ్యతతో కూడిన రాజకీయ నాయకుడు చేసే పనేనా? అసలు 22 లక్షల ఎకరాలని ఏ బేసిస్ మీద వచ్చాడు ఈయన? నష్టం జరిగింది 10,000 కోట్లు. ఊరికి నేను పెద్దగా అడిగాను చూడండి మీ తరపున అని చెప్పుకోవడానికి. కాకపోతే ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి బిహేవ్ చేయాల్సిన పద్ధతేనా అది? ఇంకా 3 నెలల్లో వచ్చేస్తా, 3 నెలల్లో వచ్చి ఎక్కడికి వస్తారు? లేదా ప్రజామోదంతో అభ్యర్థులు ఎంపికంట. అసలు ప్రజామోదం నీకే లేదు. చంద్రబాబు నాయుడిని రిజెక్టెడ్ 19లోనే కొట్టేశారు. నిజంగా 14-19 మధ్య ఆయన ఒక మోతాదులో పనిచేసి ఉన్నా, ప్రజల గురించి ఆలోచించి ఉన్నా, ఇంత సున్నా స్థాయికి ఆల్మోస్ట్ దగ్గరగా తీసుకొచ్చేసి అడ్డంగా రిజెక్ట్ చేసేవాళ్ళు కాదు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఇంకా దెబ్బలు తిని 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 అంతా అయిపోయినా కూడా ఆ విలన్ ఎండ కూర్చొని క్షుద్ర పూజలు చేస్తాంటారు, చేతబడులు చేస్తాంటారు. ఇంకా ఏదో కుట్ర పని ఏం చేయొచ్చో చూస్తుంటారు. బహుశా అలాంటివి ఏమన్నా మొదలు పెట్టాడేమో. లాస్ట్ ఎలక్షన్స్ ముందు ఆ కనకదుర్గమ్మ గుడిలో అక్కడ పోయి క్షుద్ర పూజలు చేయించినట్టున్నారు. ఇప్పుడు కూడా చేస్తున్నట్టున్నారు. ఏదో తాంత్రిక పూజలు ఇవి చేస్తున్నట్టున్నారు. వాటి మీద నమ్మకంతో ఏమైనా మాట్లాడుతున్నాడేమో అర్థం కావట్లేదు. రెగ్యులర్ ప్రాసెస్ ఏదంటే దాని ప్రకారం వాళ్ళు ఏదన్నా రాస్తే వీళ్ళు సమాధానాలు ఇస్తారు, పోతుంటారు. ఇప్పుడు ఇందులో గమనించాల్సింది ఏంటంటే చంద్రబాబు చేసిపోయిన అప్పులు మా మీద పడేసినవి, కోవిడ్ తర్వాత వచ్చిన దాంతో ఉన్న సిచ్యువేషన్ మీద ఆ తరువాత ఇంత బరువు మోస్తూ ఈ ప్రభుత్వం సంక్షేమం కావచ్చు, అభివృద్ధి కావచ్చు, స్టేట్కు కంప్లీట్ ఒక ట్రాన్స్ఫార్మ్ చేస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా బరువు ఉంది. దాన్ని నువ్వేది ఎత్తి వీళ్ళకి నేను కనిపెట్టానని ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. దానికి సంబంధించి నువ్వు ఏదైతే దాన్నే పట్టుకుని దీన్నే అడుగుతున్నాడు, దాన్నే మిగిలిన 99% వాటి గురించి చూసి వాటి చెప్పు. నువ్వేం చేసావు వాటి చెప్పు.